షష్ఠిని అత్తిలో చాలా బాగా చేస్తారని అయితే విన్నాను, కానీ ఇప్పుడైతే వచ్చేసాము. నిజంగానే చాలా పెద్ద తీర్థం ఇది, నిజంగా రావాల్సిందే. కానీ నడవడానికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడు మాత్రం మనం నడవక్కలేదు, వాళ్ళే తోసుకుంటూ మనల్ని చివరి వరకు తీసుకొచ్చేస్తారు బయటికి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా మేము వెళ్ళిన టైం తక్కువేనండి, ఇంకా 8, 9 ఆ టైంకి అయితే ఇంకా బాగా ఎక్కువ వచ్చేస్తారనమాట. అసలు నడవడానికి కూడా లేదు. మా పిల్ల అయితే ఏడుపు చూసారు కదా, చెవులకు పెట్టుకుని ట్రెండ్ అవుతుంది కదా, అది చూసిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. మన సినిమా హీరోల గ్రీటింగ్ కార్డులు అయితే రెడీ అయిపోయినాయి. కానీ ఇది వరకు మేము చదువుకునేటప్పుడు అవకార్డ్సే ఇచ్చేవాళ్ళం, వెనకాల పేర్లు ఎవరి ఫ్రెండ్ అయితే వాళ్ళ పేర్లు రాసేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇచ్చేసుకునే వాళ్ళం. మీలో ఎంతమంది ఇలా చేశారో కామెంట్ అయితే చేయండి. చెరుకు రసం, జీడులు, ఖర్జూరాలు మాత్రం చాలా కామన్ ఇన్ తీర్థం. నాలా ఎంతమంది తీర్థానికి వచ్చి ఏదో కొనేసుకుందామని బయటకు వచ్చేస్తారు ఏమీ కొనకుండా. ఇక్కడ పంపు కొడుతున్నారు చూసారా, ఒక ఆవిడ వాటర్ కూడా పడుతున్నాయి, చాలా బాగా క్రియేట్ చేశారు. పానీపూరి కంపల్సరీ, అసలు తినడానికే కొంతమంది వస్తారు తీర్థానికి అయితే. గాజుల కలెక్షన్ చూసారా ఎంత బాగున్నాయో, అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది కానీ ఏమీ తీసుకోకుండా వచ్చేస్తాను నేనైతే. తీర్థం అయితే చాలా బాగుందండి, చాలా పెద్దది కూడా, తిరగలేము అసలు. మా పిల్ల ఏడ్చినట్టుంది, ఎత్తుకుంటామంటే కూడా చేయలాగేస్తుంది. చిన్నపిల్లని ఎత్తుకోవాలి, పెద్ద పిల్లని ఎత్తుకోవాలి, కానీ ఎత్తుకొచ్చిందిరా బాబు, తీర్థానికి అనవసరంగా వచ్చాము అనిపించింది. పిల్లల్ని అసలు తీసుకురాకండి, ఏది చూస్తే అదే కొనమంటారు వాళ్ళు. ఇంకా లోపలికి ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం అనుకున్నాం, కానీ అసలు ఖాళీ లేదు, లైన్ కట్టేశారు. ఆ క్యూలో నిలబడి ఎప్పుడుకో వెళ్ళాలి, టైం అయిపోతుంది అని ఏం చేసామంటే అక్కడ ఒక ఆవిడ కుర్చీ వేసుకుని అందులో నుంచి చూస్తున్నారు దేవుడిని. సర్లే మనం కూడా కుర్చీ ఎక్కేద్దామని కుర్చీ ఎక్కేసాను. దేవుడు మాత్రం బాగా దర్శనం ఇచ్చాడండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఈ గుడికి రావడం, నాకైతే చాలా బాగా నచ్చింది. గుడి కూడా చాలా పెద్దదేనండి, మండపం కట్టారు, బయట కూడా చాలా బాగుంది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ వీడియోలో మీకు ముందర చూసారు కదా, చిన్నపిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు కదా, కొద్దిగా టీనేజ్ పిల్లలు, వాళ్ళది శ్రీ నందదీప్ స్కూల్ అనుకుంటా, కానీ చాలా బాగా చేస్తారు పిల్లలు. నేను అవన్నీ ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. నా లైవ్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టా, ఫేస్బుక్ లింక్స్ ఉంటాయండి, వాటిలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఈ వీడియోస్ చూడాలి అనుకుంటే చాలా బాగా డ్యాన్సులు అయితే వేశారు. అక్కడ శివలింగం కనిపించింది కదా మీకు, అభిషేకాలు చేస్తున్నారండి, అక్కడ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ చాలామంది చేస్తున్నారు. ఇంకా ఎగ్జిబిషన్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ బోటింగ్ అనేది చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. కొలంబస్ అంటే ఎంతమందికి ఇష్టం, గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది కొలంబస్ ఎక్కినప్పుడు, కానీ అలాంటివి ఎక్కాలనిపిస్తుంది. మనతో వచ్చిన కొంతమందికి అయితే అసలు జెయింట్ వీల్ ఎక్కడం కూడా ఇష్టం ఉండదు, వాళ్ళ వల్ల మనం కూడా ఎక్కలేము. కొలంబస్, పెద్ద జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. వీడియో ఎలా అనిపించింది, చాలామంది తీసే ఉంటారు అత్తిలి తీర్థాన్ని. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.